హాయ్ ఆల్ అందరికీ. ఈరోజైతే మనం లాల్‌బాగ్ ఫ్లవర్ షోకి వచ్చేసున్నాము. ఇక్కడైతే మనకి ఇయర్లీ ట్వైస్ జరుగుతది ఫ్లవర్ షో. ఒకటి మన రిపబ్లిక్ డేకి, ఒకటి మన ఇండిపెండెన్స్ డేకి జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ పెట్టుకొని చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారు. అన్ని కలర్స్ ఫ్లవర్స్‌తో అయితే చేసేస్తారు. ఇక్కడైతే మధ్యలో మనకి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండ్ వరకు. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మనకి ఒక కొండ కనిపిస్తుంది కదా! అక్కడ చిన్న గోపురం లాగా ఉంటుంది. మనం ఇక్కడ కొంచెం ముందుకు పోయినామంటే ఇక్కడంతా ఫ్లవర్స్ ఎట్లాగా చెట్లంతా నీట్‌గా పెద్ద స్పేస్ అండి. ఇక్కడ ఒక స్టాల్ కనిపిస్తుంది కదా! ఇదైతే మన ఫార్మింగ్‌కి సంబంధించి ఉండేదండి. ఇక్కడ వ్యవసాయం చేసి ఏమేమి పండిస్తున్నాము, కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, మష్రూమ్స్, హనీ, ఇంకా గ్రెయిన్స్ అవన్నీ పెట్టున్నారు. ఫ్లవర్స్ మీకు తెలిసిందే బెంగుళూరు ఫేమస్ ఫర్ ఫ్లవర్స్. చాలా తక్కువకే దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనకి హనీ బీస్ అన్నీ పెట్టేసి ఉన్నారు కదా! ఇక్కడ ఆర్గానిక్ తేనంట. మేము ఒక డబ్బా కూడా కొనేసుకున్నాము. ఇక్కడ చూసారా? ఇక్కడ అన్నీ మన ఇన్సెక్ట్స్ అంతా కొన్ని అంతరించిపోయినటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మనకి అరేంజ్ చేసి ఇట్లా డిస్‌ప్లేకి పెట్టారు. కొన్ని అసలు ఇప్పుడు లేవు. బటర్‌ఫ్లైస్, బగ్స్, హనీ బీస్. ఎన్నో ఇయర్స్ నాటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ. అండ్ ఇక్కడ పిల్లల కోసం బొమ్మల స్టాల్స్ అయితే కూడా పెట్టేసున్నారు. ఇక్కడ డెకరేషన్ ఇక్కడ చూడండి హనీ బీ, బటర్‌ఫ్లై ఇవంతా పూలతో ఎంత చక్కగా డెకరేషన్ చేసేసారో. మనం ఇక్కడ ఓల్డెన్ డేస్‌లో ఉండే హట్ హౌసెస్, ఇంక ఇంటికి సంబంధించినవి స్టాల్స్, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టేసి ఉంటారు. ఇంక ఇదైతే గ్లాస్ హౌస్ అండి. లోపల మెయిన్ పార్ట్ అయితే ఉంటుంది మనకి. ఇంకా లేట్ చేయకుండా ఎంటర్ అయిపోయి చూసేద్దాము ఏం థీమ్ అంతా పెట్టేసున్నారో. ఇక్కడ లోపలికైతే వచ్చేసాం మనము. ఇక్కడ కూడా బాగా ప్యాటర్న్స్గా పెట్టేసి నీట్గా అరేంజ్ చేసేసి ఉంటారు. అన్ని చామంతి పూలు, కలర్స్ ఫ్లవర్స్ అన్నీ అసలు చూసేదానికి ఎంత బాగుందో. ఇప్పుడు మెయిన్ థీమ్కి అయితే వచ్చేసున్నాం మనము. ఇక్కడ పూర్ణచంద్ర తేజస్వి గారి గురించి, ఆయన ఒక ఇండియన్ రైటర్ అండ్ కన్నడలో నావెలిస్ట్. అంతేకాదు ఈజ్ అ ఫోటోగ్రాఫర్ అండ్ పెయింటర్ కూడా. అండ్ నేచర్ అంటే చాలా ఇష్టము. వాళ్ళ హౌస్, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ అంతా పెట్టి ఇక్కడ ఫ్లవర్స్తో అంతా డెకరేషన్ చేసున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ అన్ని రోజ్ ఫ్లవర్స్. అండ్ కొండ కూడా చాలా గ్రీనరీగా వెరీ నైస్.
ఇక్కడైతే మన ఈ ఫోటోగ్రాఫ్‌ని చూడండి. అంతా మిల్లెట్స్‌తోనే రెడీ చేశారు దీన్ని. ఈ ఫ్లవర్ షో ఒక 2 వీక్స్ పైన వరకు ఉంటుంది. రిపబ్లిక్ డే అయిపోయేంత వరకు. అప్పటి వరకు ఈ ఫ్లవర్స్ అన్నీ ఫ్రెష్‌గా ఉండాలి కదా! సో, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సన్న పైప్స్ నుంచి వాటర్‌ని డ్రిజిల్ చేస్తా ఉంటారు. అవి ఫ్రెష్‌గా ఉండేదానికి. బయట కూడా ఫ్లవర్స్ అన్నిటికి వాటర్ పడుతూనే ఉంటారు. ఎండ చాలా ఉంది కదా! ఇక్కడ నుంచి అయితే మనం మంచి నైస్ వ్యూనైతే చూడొచ్చు. మనం గ్లాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్‌కి వెళ్ళామంటే అక్కడ కూడా అక్కడక్కడ మనకి ఇట్లా ఫ్లవర్స్‌తో డెకరేషన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి సన్‌ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇంకా తిరగాలి అని అంటే తిరగచ్చు. ఇది చాలా పెద్ద ప్లేసే. మాకైతే తిరిగి తిరిగి నడిచి కాళ్ళైతే నొప్పులొచ్చేసాయి. నేను మీకైతే ఇప్పుడు మంచి ఫోటో స్పాట్ అయితే చూపిస్తాను. ఇదే అది. ఇక్కడ మంచిగా దిగొచ్చు. ఇదైతే కొండ మీద నుంచి మినీ వ్యూ అండి. అండ్ ఫైనల్లీ ది ఎండ్ లాల్బాగ్ ఫ్లవర్ షో. అండ్ ఇలాంటి మంచి మంచి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.